సికింద్రాబాద్ నార్త్ జోన్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భిక్షగాళ్లపై దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఫుట్పాత్ పై పడుకున్న ఇద్దరు భిక్షగాళ్లపై రాత్రి దాడి చేశారు. ఒక వ్యక్తిని మార్కెట్ పోలీస్ స్టేషన్ దగ్గరలోని న్యూ గవర్నమెంట్ కాలేజ్ దగ్గర హత్య చేశారు. మరో వ్యక్తిపై సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర దాడి చేసి డబ్బులు గుంజుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. గాయపడిన వ్యక్తిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ నార్త్ జోన్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భిక్షగాళ్లపై దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఫుట్పాత్ పై పడుకున్న ఇద్దరు భిక్షగాళ్లపై రాత్రి దాడి చేశారు. ఒక వ్యక్తిని మార్కెట్ పోలీస్ స్టేషన్ దగ్గరలోని న్యూ గవర్నమెంట్ కాలేజ్ దగ్గర హత్య చేశారు. మరో వ్యక్తిపై సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర దాడి చేసి డబ్బులు గుంజుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. గాయపడిన వ్యక్తిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రత్నకుమార్, భిక్షగాళ్లపై దాడి ఎప్పుడు జరిగింది, డీటెయిల్స్ ఏంటి? సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఇద్దరు వ్యక్తుల మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి అందులో ఒకరిని హతమార్చగా మరొక వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. ఫుట్పాత్ మీద నివసిస్తూ భిక్షం ఎత్తుకుని జీవించినటువంటి ఇద్దరు వ్యక్తుల మీద కొంతమంది గుర్తు తెలియని సైకోలు అత్యంత క్రూరంగా ఈ దారుణానికి ఒడిగట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు లాక్కొని వాళ్ళని దుర్భాషలాడుతూ వాళ్ళు వెంటనే ఎదురు తిరగడంతో ఒకరిని అత్యంత క్రూరంగా హతమార్చడం జరిగింది. ఈ యొక్క దాడిలో మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడటం. అయితే ఈ ఘటనలు రెండు కూడా వేరు ప్లేస్ లో జరగడం జరిగింది. ఒకటి మార్కెట్ పోలీస్ స్టేషన్ న్యూ గవర్నమెంట్ కాలేజ్ వద్ద ఒక వ్యక్తిని అక్కడ గొడవ పడిన సమయంలో అతను ఎదురు తిరగగా అతన్ని అత్యంత క్రూరంగా హత్య చేసి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఇతర వస్తువులను కూడా అతని దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. మరొక ప్లేస్ లో ఇటు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద దాడి చేసి ఆ వ్యక్తిని ఎదురు తిరిగిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు లాక్కొని నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సో ఈ ఘటనలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించే పనిలో ఉన్నారు. అలాగే చనిపోయిన వ్యక్తికి సంబంధించినటువంటి ఆ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి మార్చురీకి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అయితే మరోవైపున గాయపడిన వ్యక్తిని కూడా గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారని చెప్పుకోవాలి.